జై శ్రీమన్నారాయణ. ఇవాళ శనివారం అండి. వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళామండి. వెళ్ళేసరికి అక్కడ సుభద్ర జగన్నాథ స్వామి కళ్యాణం జరుగుతుందండి. నేనైతే ఇదే మొదటిసారి ఆలకించడం. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఆలకించలేదు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా సుభద్ర జగన్నాథ స్వామి. నాకు అస్సలు అర్థం కాలేదు. పంతులు గారు నా డౌట్ అడిగిందాక కూడా అసలు ఏంటిది అనేసి చూశానండి. అయితే కళ్యాణం మాత్రం చాలా బాగా జరిపించారండి. ఇప్పటి వరకు నేనైతే రాముల వారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూశాను కానీ సుభద్ర జగన్నాథ స్వామి కళ్యాణం అయితే నేను ఇప్పటివరకు చూడలేదండి. ఇదిగోండి బలరామ సుభద్ర జగన్నాథ స్వామి సమేతంగా. ఎందుకంటే ఇవాళ 6వ తారీఖు శనివారం అండి. రేపు 7వ తారీఖు చిన్న రథయాత్ర. చిన్న రథయాత్ర ముందు రోజు మొత్తం అన్ని దిక్కల జగన్నాథ స్వామి ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ మొత్తం అన్ని దిక్కల కూడా సుభద్ర కళ్యాణం చేస్తారటండి జగన్నాథ స్వామితోని. మరుసటి రోజు చిన్న రథయాత్ర చేస్తారటండి. నేను మొదటిసారి ఆలకించాను. మీకు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే మాత్రం నాకు కామెంట్ పెట్టండి. ఇగోండి ఈ దంపతులు ఇద్దరే ఈ కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ 9 రోజులు కూడా రథయాత్రకు సంబంధించిన విశేష పూజలన్నీ కూడా ఈ దంపతులు ఇద్దరే చేస్తారండి. ఇక కన్యాదానం చేస్తున్నారు స్వామివారికి. అన్నీ కొబ్బరి బొండం, గొడుగు, బెల్లం అన్నీ సమస్తం అన్నీ ఇచ్చారండి. ఇచ్చి కళ్యాణం చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా ఇక్కడ స్వామివారి గుడికి దగ్గరలోనే ఇంకో దగ్గర స్వామివారి చిన్న రథయాత్ర నాడు రాత్రికే విగ్రహాలన్నీ కూడా ఇంకో దగ్గరికి మారుస్తారండి. అక్కడి నుంచి 9 రోజులు అక్కడ చాలా బాగా పూజలు చేస్తారండి. మా ఇంటి దగ్గరలోనే రోజుకొక విశేష పూజలు ఉంటాయి. అన్నదానం అన్నీ కూడా చాలా బాగా భారీగా చేస్తారండి. ఇవ్వండి స్వామివారి గొడుగు అన్నీ కూడా సమర్పిస్తున్నారు కన్యాదానంకి. అంటే సుభద్రాదేవికి జగన్నాథ స్వామి కళ్యాణం ఏంటని అడిగితే అక్కడ పంతులు గారు చెప్పింది ఏంటంటే అండి, సుభద్రాదేవికి జగన్నాథ స్వామి లాంటి భర్త, అలాంటి గుణగణాలు ఉన్న భర్త కావాలని ఆవిడ అనుకున్నదటండి. అయితే ఆవిడ కోరిక మేరకు జగన్నాథ స్వామి ఇలాగా తీర్చారని అంటున్నారండి. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఆ కథ అయితే. పంతులు గారిని వివరంగా అడగడానికి పంతులు గారు ఖాళీగా లేరు. ఇంకో రోజు అయితే పంతులు గారిని వివరం అడుగుతాను. ఎందుకంటే ఏదైనా విషయం తెలుసుకోవాలి కదండి. మొదటిసారి ఆలకించడం, నేనైతే ఎప్పుడు ఆలకించలేదు. ఇదిగోండి స్వామివారికి పీట సమర్పిస్తున్నారు, కన్యాదానం చేశారు కదా. ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాలు బట్టి ఈ దంపతులు ఇద్దరే చేస్తారటండి. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. శ్రీమన్నార్ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. 1000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్. చాలా శక్తివంతమైన టెంపుల్ కూడానండి. టెంపుల్ అయితే చాలా పెద్దది. నేను తీయలేదు, కళ్యాణం వరకే తీశాను. నేను అనుకోకుండా వెళ్ళానండి స్వామివారి దర్శనం కోసం. కానీ అక్కడ కళ్యాణం చూసే భాగ్యం అయితే నాకు కలిగింది. మా వారు నేను ఇద్దరం కూడా కళ్యాణంలో పాల్గొన్నామండి. జీలకర్ర బెల్లం అందరికీ కూడా పట్టుకోమని చెప్పారండి. అందరం కూడా చేతులు వేసి స్వామివారికి దండం పెట్టుకున్నాం జీలకర్ర బెల్లంకి. ఇదిగోండి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. చాలా బాగా చేశారండి కళ్యాణం మాత్రం. జగన్నాథ స్వామికి సుభద్రాదేవి. పంతులు గారు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. దీనికి ముందే స్వామివారికి స్నానాలు గట్టా చేశారటండి. చాలా బాగా పూజలే చేస్తారండి జగన్నాథ స్వామి మాత్రం. ఎందుకంటే వేణుగోపాల స్వామి టెంపుల్లోనే ఈ విగ్రహాలు ఉన్నాయండి. అన్ని పూజలు కూడా చాలా బాగా చేస్తారు. జీలకర్ర బెల్లం అయిపోయిందండి. ఇగోండి సూత్రాలు. ఇవైతే చాలా పెద్దవి ఉన్నాయండి. అసలు 2 కళ్ళు పట్టలేదు ఆ తల్లి సూత్రాలు చూడటానికి. కుంకుమ పూజ అన్నీ చేస్తున్నారండి సూత్రాలకి. పంతులు గారే మొత్తం పూజ అంతా కుంకుమ పూజ చేసి మళ్ళీ ఆ సూత్రాలు కూడా అందరికీ కూడా చూపించి పట్టుకొని ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా జనం కూడా వచ్చారండి కళ్యాణంకి. అయితే నాకే తెలీదు, అందరికీ తెలుసు అనుకున్నాను కళ్యాణం అనేది వాళ్ళిద్దరికీ చేస్తారని. ఇవ్వండి సూత్రాలు ఎంత బాగున్నాయి కదా, ఎంత కలగా ఉన్నాయి కదా, ఎంత పెద్దవి ఉన్నాయి చూడండి. ఈ పంతులు గారు చాలా బాగా చేస్తారండి మొత్తం కళ్యాణాలు, పూజలు. ధనుర్మాసంలో పూజలు అయితే 1 నెల రోజులు పూజలు ఇంకా బాగా చేస్తారండి. తెల్లవారుజాము 4 నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ పూజలన్నీ. చాలా బాగుంటాయి పూజలు మాత్రం. ఇవ్వండి అందరికీ కూడా పట్టుకునే భాగ్యం అయితే కలిగిందండి. వాళ్ళు అనుకోకుండా నిజంగా అసలు
చాలా భాగ్యం అనుకోవాలి మాకు దక్కింది ఈ కళ్యాణం చూడడానికి, ఇవన్నీ కూడా ముట్టుకోవడానికి అన్నిటికి. ఇవి చూడండి ఎంత పెద్దవి, ఎంత కలగా ఉన్నాయో అమ్మ సూత్రాలు. 2 కళ్ళు పట్టలేదండి అసలు కళ్యాణం చూడడానికి. చిన్న రథయాత్ర ముందు రోజు చేస్తారటండి, పూరిలో కూడా చేస్తారటండి. మొత్తం అన్ని దిక్కులు కూడా జగన్నాథ స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దిక్కులు కూడా చేస్తారటండి. పంతులు గారు చెప్పారు ఆ మాట. నేనైతే మొదటిసారి ఆలకించడం, మా వారు కూడా మొదటిసారి ఆలకించారట. ఇవ్వండి అమ్మవారికి మెడలో కడుతున్నారు పుస్తులు. చక్కగా అన్నీ చాలా బాగా చేశారండి. జీలకర్ర బెల్లం పెట్టడం, కన్యాదానం చేయడం, తర్వాత తలంబరాలు పోయడం అన్నీ కూడా చాలా బాగా చేశారు. అమ్మవారి పుస్తులు కడుతున్నారు. ఈ టెంపుల్ మాత్రం చాలా వైబ్రేషన్ ఉంటుందండి. చాలా పురాతన టెంపుల్ ఇది. గుడి మొత్తం చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోసారి చూపిస్తాను గుడి మొత్తమును. చాలా వైబ్రేషన్ ఉంటుందండి టెంపుల్లో మాత్రం. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. స్వామివారు అంత ఇదైన స్వామివారండి. ఇంకా ఇవన్నీ సూత్రధారణ అయిపోయిన తర్వాత తలంబరాలే స్టార్ట్ చేసేసరికి చక్క పాటలే కూడా పాడామండి అందరూ విని. అమ్మవారికి తలంబరాల పాటలు అన్నీ కూడా పాడాము. కర్పూరం దండలే వేస్తున్నారండి. ఎంత కలగా ఉన్నాయండి విగ్రహాలు మాత్రం. చెక్క బొమ్మలే కదా జగన్నాథ స్వామివి. కర్పూరం దండలే వేస్తున్నారు. అగోండి ఆ వెనకాతలు ఉన్నదే జగన్నాథ స్వామిదండి గర్భగుడి. ప్రతి శనివారం కూడా ఈ టెంపుల్లోని సాయంత్రం స్వామివారికి పవలింపు సేవ అవుతాయండి. చాలా బాగా చేస్తారు. స్వామివారిని ఉయ్యాల్లోని పడుకోబెట్టి పాటలు అవి పాడి ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. చాలా బాగుంటాయి. మేమైతే వెళ్తాము. ఏదో ఒకటి గుళ్ళోని అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. చాలా బాగుంటాయి కూడాను పూజలన్నీ కూడాను. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఆ గుడిలోకి వెళ్తే మాత్రం అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగుంటుందండి ఆ టెంపుల్. కర్పూరం దండలు అందరికీ చూపించి పంతులు గారు ప్రతిదీ కూడా ప్రతి భక్తులతో కూడా చూపించి అందరినీ చేయి వేయించి చేయించారండి అన్నీ కూడాను. ఈ 9 రోజులు కూడా చాలా అలికిరిగా ఉంటుందండి. జగన్నాథ స్వామి పూజ మాత్రం పండుగలాగే ఉంటాయి 9 రోజులు కూడాను. రోజుకొక రకంగా స్వామివారికి అలంకరణ చేస్తారు. పళ్ళుతోని వాటితోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజులా చేస్తారండి. రాత్రులు కూడా ఏవో ఒకటి ప్రోగ్రామ్స్ 6 నుంచి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయండి. చాలా అలికిరిగా ఉంటుంది మొత్తం ఈ ఏరియా అంతాను. ఇదిగోండి ఎంత చక్క మంచి మంచి పాటలు అవి పాడాము అందరమే కలిపి. జగన్నాథ స్వామి కళ్యాణం. స్వామివారికి తాంబూలం కూడా పెడుతున్నారు పంతులు గారు. నాకు తెలియలేదండి, కొంచెం లేట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి కన్యాదానం స్టార్ట్ అవుతుంది కరెక్ట్గాను. అదండి తాంబూలం పెట్టి తినిపిస్తున్నారు. ఈ దంపతులేనండి చేశారు ఈ కళ్యాణం. ఈ 9 రోజులు కూడా మొత్తం అన్నీ వీళ్ళే చేస్తారటండి. అతనైతే అందరూ కూడా పాలు పంచుకోవాలని వాళ్ళు చేసే పూజల్లో కూడా ఏవి కావాలంటే అవి తెమ్మని చెప్తున్నారండి. ఇక బ్రహ్మముడి వేస్తున్నారు. అందరినీ కూడా డబ్బులు కలపమన్నారు అతను, ఆ కన్యాదానం చేసే అతను. అంటే తనకు వచ్చే పుణ్యం నలుగురికి కూడా రావాలని అతని భావన అయితే చాలా బాగుందండి. మేమందరం కూడా డబ్బులు ఇచ్చాం. అందరి డబ్బులతో కలిపి బ్రహ్మముడి వేశారండి పంతులు గారు. ఈ 9 రోజుల పూజా కార్యక్రమంలో కూడా ఏవేవి పడతాయో అతను చెప్తానన్నారండి. ఎవరికి ఏది కలిగితే అది ఇమ్మని కూడా అన్నారండి అతను. నేను ఒక్కడనే పెట్టుకోగలనమ్మా, కానీ నలుగురికి కూడా ఈ పుణ్యం కలగాలి కదా అని నా ఉద్దేశం అన్నారండి. ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి అలాగా. అతని ఆలోచన అయితే చాలా బాగుందండి. కళ్యాణం అయిపోయింది. ఇంకా స్వామివారికి, అమ్మవారికి, బలరామ స్వామివారికి హారతి కార్యక్రమాలు అన్నీ చేశారండి. చాలా కలగా ఉన్నాయి కదండి విగ్రహాలన్నీ. ఎంత నిండుగా ఉన్నాయి. 2 కళ్ళు పట్టలేదండి చూడడానికి విగ్రహాలని. అలంకరణ గట్ట అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ దంపతులు చూడండి ఎంత పుణ్య దంపతులు.
వాళ్ళు చేస్తూ అందరితో కూడా చేయించారండి. నాకు చాలా నచ్చింది ఆ విధానం. స్వామివారి పూజలన్నీ కూడా అలాగే చేస్తారటండి వాళ్ళు. చాలా జనం వచ్చారండి పూజకి. అనుకోకుండా మాకు ఈ భాగ్యం కలిగిందండి. చాలా సంతోషం అనిపించింది. ఇంకా లాస్ట్లోని పంతులు గారు అందరికీ ఆశీర్వాదం ఇచ్చారండి. అందరికీ కూర్చోమని చెప్పి అక్షింతలు వేసి అందరికి ఆశీర్వాదం ఇచ్చారు. ఇదండి స్వామివారి గర్భగుడిలోని అసలు విగ్రహం అండి. ఈ ముందు నుండి చిన్న విగ్రహం అయితే అది ఒక కోనేట్లో దొరికిందటండి. ఇదిగోండి ఆశీర్వాదం ఇచ్చారు పంతులు గారు. చెంగు పట్టమన్నారు, అక్షింతలు వేశారు. జై శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.